ముందుగా క్యాబేజీని ఒక బాయిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకుందాము. బట్ ఎక్కువ ఉడకబెట్టుకోకూడదు. జస్ట్ 1 బాయిల్ వచ్చిన తర్వాత ఆపేద్దాం. చూసారు కదా, ఇలా బాయిలింగ్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం క్యాలీఫ్లవర్ని తీసి పక్కన పెట్టుకుందాం. గోబీ మంచూరియా ఫ్రై కోసం 3 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, అండ్ 1 స్పూన్ బియ్యం పిండి. వన్ స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి తగ్గ సాల్ట్. వీటన్నిటిని కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా హాఫ్ బాయిల్ చేసుకున్న క్యాలీఫ్లవర్ వేసేసుకొని కలుపుకుందాం. ఇందులో కొంచెం ఫుడ్ కలర్, అది ఆప్షనల్. ఇలా కలుపుకుందాం. దీన్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము. మరి వాటర్ ఎక్కువ పోసుకోకూడదు, జస్ట్ దానికి కోటింగ్ చేస్తే సరిపోతుంది. మనము ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న క్యాబేజీని ఇందులో వేద్దాం. ఇవి ఫ్రై అయినాయండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి, ఇవి మనము ఇలా తిన్నా కానీ టేస్టీగా ఉంటుందండి ఈ గోబీ మంచూరియా. దీన్ని మనము సాంబార్లోకి కానీ రసంలోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. చూసారా ఎంత క్రిస్పీగా ఉందో. ఇప్పుడు పొయ్యి మీద మందపాటి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. పక్కన మా పాప అండి, స్కిప్ చేయండి. ఆయిల్ హీట్ అయింది కదండి. ఇందులో 4-5 వెల్లుల్లి రెమ్మల్ని ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో నేను 1/2 కప్పు ఆనియన్స్, 1/2 కప్పు క్యాబేజీ తురుము, నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి, స్ప్రింగ్ ఆనియన్స్, ఒక 4 పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసుకున్నాను, అండ్ 1/2 కప్పు క్యారెట్. ఇవి అందులో వేసుకుందాము. ఇవి ఎక్కువ ఫ్రై అవ్వనవసరం లేదండి, అందుకే అన్నీ ఒకేసారి వేసుకున్నాను. ఎందువల్ల ఎక్కువ ఫ్రై అయితే బాగోదు అంతగా. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి. మెత్తగా అవనవసరం లేదు, మనకి 50% అయితే చాలు. ఇంకా 50% ఫ్రై అయినాయండి. ఇందులో మనం ఇప్పుడు 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను ఇంకా ఎక్స్ట్రా కారం ఏం వేయట్లేదు, పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఆ స్పైసీ సరిపోతుంది. సోయా సాస్ నా దగ్గర లేదండి, అందుకే నేను అది వేయటం లేదు. 1 స్పూన్ ధనియా పౌడర్. ధనియా పౌడర్ అంటే ఆ గరం మసాలా అని నేను అన్నీ కలిపి చేసుకున్నాను. ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న గోబీ వేసేద్దాం, కలుపుకుందాం ఒకసారి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వండి చల్లార్చుకున్న రైస్ వేసేసుకుందాం. కొంచెం వేడి తగ్గిందండి, కొంచెం రైస్ చల్లగా ఉండడం వల్ల కొంచెం పైదంతా చేత్తోనే కలిపాను. కారం సరిపోలేదండి, అందుకని 1/2 స్పూన్ కారం వేసాను, అండ్ సాల్ట్ వేసుకుందాం మనం ఇప్పుడు. కారం సరిపోలేదండి, అందుకని 1/2 స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే ఈ స్పూన్తో 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నానండి. మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. వీటిని ఇప్పుడు కలుపుకుందాము. ఇలా కలుపుకున్నామండి. అంటే స్పూన్తో కంటే చేత్తో ఎగరేస్తేనే బాగుంటుంది. నేను చేత్తో ఫోన్ పట్టుకున్నాను, అందుకని ఫోన్ పక్కన పెట్టి పైకి ఎగరేసానండి.
బట్ నేను బాస్మతి బియ్యం తీసుకున్నానండి. నార్మల్ బియ్యంతో కూడా చేయొచ్చు. జస్ట్ ఒక 2 మినిట్స్ ఇందులో మగ్గితే మనం సాల్ట్ వేసాము కదండి, కొంచెం రైస్కి పడుతుంది. కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇదిగోండి ఎంతో టేస్టీ గోబీ రైస్ అండి. బయట తినట్టే ఉండిద్దండి, బట్ మనం సోయా సాస్ టమాటో సాస్ ఏమీ వేయలేదు. బట్ టేస్ట్ మట్టుకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.